హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం లేదండి, ఈరోజు చిన్న లాగ్. ఓకేనా, నేను కర్రీస్ ఏం చూపించట్లేదండి. కర్రీస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు. నేను క్యారెట్ అది కర్రీ చేస్తున్నాను. పక్కన ఉప్మాకి పోపు పెట్టానండి. తర్వాత పక్కన పాలు మరుగుతున్నాయి, పక్కన కుక్కర్ అన్నం అవుతుంది అండి. ఈలోపు పిల్లలు ఫ్రెష్ అయ్యి వాళ్ళే వచ్చేస్తారండి రెడీ అయ్యి. నేనేం రెడీ చేయక్కర్లేదు, ఎందుకంటే కుకింగ్కే సరిపోతుంది కదండి. లాస్ట్లో నేను వాళ్ళకి బట్టలు ఒకటే వేస్తాను, మిగతా అంతా నా పిల్లలే చేసుకుంటారు. అలా నేర్పించేసానమాట. ఓకేనా, మధ్యలో సబ్స్క్రైబ్ వచ్చిందని ఏమనుకోకండి. ఓకేనా, అది అలా వచ్చేసింది. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత నేను టీ పెట్టుకుంటానండి. యాక్చువల్లీ టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుందండి. ఎందుకు అలా అలవాటు అయిపోయిందో నాకు తెలియదు. ఓకేనా, ఇంకా వ్యూ చూస్తూ ఉంటానండి బయట నుంచి. నాకు కిచెన్ దగ్గర విండో ఉంది. ఇంకొంతసేపు నేను అట్లాగా చూస్తూ ఉంటానన్నమాట. బయట సైడ్ క్లైమేట్ చూస్తూ ఉంటే మనకి మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. ఇంకా మీకు ఎందుకు ఈ ఆకుని అంతలా చూపించానంటే, వాటర్ డ్రాప్ కారుతుంది చూసారా, దానికి చుక్క పడుతుంది అది. ఇంకా పాలు టీ తెలుసు కదండి. నా స్టైల్లో నేను ఎలా పెట్టుకుంటాను అంటే, కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటానండి. అల్లం వేసుకుంటే కొంచెం మంచిది కండి పైచ్యానికి వాటికి. సో నేను రోట్లో చిన్న రోల్ ఉంటుంది కదా, దానిలో దంచుకొని అల్లం కూడా వేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ అల్లం, అంతే అండి. బాగా మరిగిన తర్వాత ఇదిగోండి నా టీ రెడీ. ఇంకా మా ఆయనకి హాట్ వాటర్ ఇస్తున్నానండి. యాక్చువల్గా పొట్ట తగ్గడానికి అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా ఇలా చేయండి. నేను వారానికి ఒక్కసారి ఆయనకి అలా ఇస్తానమాట. 1 టేబుల్ స్పూన్ హనీ, తర్వాత ఒక గ్లాస్లో తీసుకుంటారండి. హాట్ వాటర్ కొంచెం మరిగించి దానిలో వేసుకున్న తర్వాత లెమన్ పిండుతానండి, హాఫ్ చెక్క. ఎందుకంటే ముందుగానే పిండితే మనకి చేదొచ్చేస్తుందండి, హాట్ వాటర్లో వేస్తాం కదా. అది అలా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి, అప్పుడు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు యూట్యూబ్ నుండి ఇలా 50 సబ్స్క్రైబ్స్ అని వచ్చారు. ఆల్రెడీ 79 అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.